ఓకే, ఇక్కడ చూడండి కొన్ని లెటర్ క్లస్టర్స్ అంటే లెటర్ గ్రూప్స్ ఇచ్చాడు. వాటిలో బేసింగ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్, అంటే ఆ గ్రూప్కు చెందంది ఏది అని అడిగాడండి. ఏమేమి ఇచ్చాడు చూడండి. మొదట ఏమి ఇచ్చాడు? ఈఎల్హెచ్. చూద్దామండి ఏంటనేది. ఈఎల్హెచ్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే జేక్యూఎం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జిఎన్ఐ. లాజిక్ ఏంటో పట్టుకుందామండి. ఆ తర్వాత ఎల్ఎస్ఓ. ట్రై టు ఫైండ్ ద లాజిక్ ఏంటో చూడండి. మూడు ఒకే రకంగా ఉన్నాయి, వన్ ఈజ్ డిఫరెంట్ వన్. ఇదిగోండి, దిస్ ఇస్ మిడిల్ వన్ బేస్ చేసుకోండి. ఇది 12 అండి, ఇటు 5 తగ్గింది అండ్ 7 సారీ -7 ఇటు. దిస్ ఈజ్ -7, దీంట్లోంచి 7 తగ్గితే 5. అలాగే ఇటు చూడండి -4 తగ్గితే 12లోంచి 4 డిక్రీజ్ అయితే 8 కదా అది. ఇదిగో ఇది 17 -7. 17 -7 అంటే 10 కదా, సరిపోయింది. 17 -4 అంటే 13 కదా, ఇదిగోండి ఇది 10 కదండి, ఇది 13. ఓకే, క్లియర్గా 7 తగ్గింది, ఇటు 4 తగ్గింది. దట్ ఈజ్ ఆల్సో, ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడికి రండి. ఇది 14 అండి, ఇది 7. ఓకే, 7 డిక్రీజ్ అండ్ 9. ఇటు పక్కన 4 డిక్రీజ్ అవ్వాలిగా, 5 డిక్రీజ్ అయింది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్. దిస్ ఈజ్ ద డిఫరెంట్. ఇది కూడా చూసుకోండి కావాలంటే. 19 అండి, దిస్ ఈజ్ 12 అండ్ దిస్ ఈజ్ 15. ఇదిగో ఇది 7 డిక్రీజ్, ఇది 4 డిక్రీజ్. సో డిఫరెంట్ వన్ ఈజ్ GNI ఈజ్ ద డిఫరెంట్ వన్. ఓకే.